రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్న సీఎం జూన్లో కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని తెలిపారు. పట్టిసీమపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రతిరోజు 8,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలన్నది లక్ష్యమని చెప్పారు. రేడియల్ గేట్లు 23 పూర్తయ్యాయని ప్రకటించారు. పట్టిసీమ పూర్తి చేశాం. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పూర్తి చేశాం. ఇంకొక పక్క పోలవరం సోమవారం పోలవరంగా మార్చి ఈరోజు ప్రతి సోమవారం సమీక్ష చేశాను, వర్చువల్ ఇన్స్పెక్షన్లు చేశాం. ఇవన్నిటి ఫలితాలు ఇప్పుడు కనపడే పరిస్థితికి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి, కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు తీసుకొస్తున్నాం. ఈరోజు గోదావరి నీళ్లు మీరు ఒకసారి చూసినప్పుడు ఇప్పటికీ గోదావరి మట్టం 14,361 క్యూసెక్స్ ఉంది. 9,200 క్యూసెక్స్ గోదావరి డెల్టాకు నీళ్లు ఇస్తున్నాం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్లో 5,000 క్యూసెక్స్ కావాలి, ఈస్ట్లో 4,200 కావాలి, మొత్తం ఇస్తున్నాం. ఆ రోజు పెట్టినప్పుడు 14.1 మీటర్లుగా నీటి మట్టం వస్తేనే అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు సముద్రంలోకి నీళ్లు వెళ్తున్నాయి. 9 పంపులు 3,150 టీఎంసీ నీళ్లు, క్యూసెక్స్ నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. ఈ టైంలో 3 రోజుల్లో నీళ్లు వస్తాయి. 3 రోజుల్లో నీళ్లు రావడం అనేది చరిత్ర. మామూలుగా ఇప్పుడు కానీ పంటలు వేసుకుంటే చాలా వరకు మనకు మీరు చూస్తే ఈ పంటల వల్ల తుఫాన్ నుంచి బయటపడతాం. ఇన్ టైం క్రాప్ వస్తుంది. పోయిన సంవత్సరం 55 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. 55 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి 13 లక్షల ఎకరాలు ఇరిగేట్ చేయగలిగాం. అదొక చరిత్ర. జస్ట్ ఫస్ట్ టైం జూన్ 1కి నీళ్లు ఇవ్వడం గోదావరి డెల్టాకి ఫస్ట్ టైం ఇది. ఈరోజు అరౌండ్ 20th ప్రాంతంలో కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకురావడం ఒక చరిత్ర. ఎవరు అనుకోని విజయానికి సాధించాం. ఇప్పుడు నేను అడుగుతున్నా అపోజిషన్ పార్టీస్ని, ఎన్ని విమర్శలు చేశారు, దీనికి సమాధానం